గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వీరిద్దరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు ఇవ్వని పక్షంలో తెలుగుదేశం ఏదో ఒక పార్టీ నుంచో ఇండిపెండెంట్గానో వారు అక్కడి నుంచి నుంచోటానికి సన్నాహకాలు చేస్తున్నారని స్పష్టమైన వార్తా కథనాలు మీ పార్టీ నుంచే వస్తున్నాయి. బయట వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు. వాసుదేవన్ గారు మీరు చెప్పిన అభిప్రాయం మీరు చెప్తే ఒక మాట క్రెడిబిలిటీ ఉంటుంది, నాకు కూడా తెలుసు. వాసుదేవన్ గారు ఒక మాట చెప్తే దాంట్లో ఎంతో కొంత సమాచారం ఉంటుందని చెప్తారు. బుచ్చయ్య చౌదరి గారు కానీ రాజా గారు కానీ ఆల్రెడీ చంద్రబాబు గారితో మాట్లాడారు, మాట్లాడుతూ కూడా ఉన్నారు. మాకు ఇవి వస్తాయి సార్, ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయారాములు గాయారాములు ఉంటాయి. కానీ బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నాయకుడు, మీకు తెలుసో తెలియదో, ఆఫ్ ది రికార్డ్ లో స్టేజ్ దిగొచ్చి బుచ్చయ్య చౌదరి విషయం మాట్లాడితే ఒక విలేకరి చాలా క్లియర్ గా చెప్పాడు, ఆయన సీట్ ఎక్కడికి పోదు, ఉంటుంది, నాది బాధ్యత అని చెప్పి బాబు గారు పర్సనల్ గా చెప్పాడు. నేను అది నేను ఆ కామెంట్ కూడా విన్నా. అందుకే చెప్తాను, రాజా గారు కావచ్చు, బుచ్చయ్య చౌదరి కావచ్చు, ఇంకెవరైనా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన అభ్యర్థులైనా మేము ప్రకటించిన అభ్యర్థులైనా మాకు వాళ్లే నాయకులు, వాళ్ళనే గెలిపిస్తాం, దానికోసం ఎంత దూరమైనా వెళ్తాం. అంతేగాని వేరే వాళ్ళు కుట్రమని మా బాండింగ్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేసినా, కామెంట్లు చేసినా మేము కొన్ని భరించాలి, తప్పదు, కొన్ని భరిస్తాం. కానీ వేరే రకంగా మాట్లాడితే మాత్రం కోపం వస్తుంది. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలని మీకు తెలుసు, మీరు చూస్తున్నారు ట్రోలింగ్ అయ్యే విషయాలన్నీ కూడా. కాకపోతే అత్యధిక 94 స్థానాలు ప్లస్ 24 ప్రకటించే లోపల ఏంటి ఎక్కడ లోకలే వ్యతిరేకలు జరగలేదు, వీళ్ళు కొట్టుకోలేదే, తిట్టుకోలేదని చాలా మంది గుండెలు బాధకున్న సంగతి మేము చూసాము. అదే విషయం సోషల్ మీడియాలో మనం గమనిస్తున్నాం. కానీ సోషల్ మీడియా క్రెడిబిలిటీ కాదు, మాకు బాధ్యత ఉంది, జనసేన తెలుగుదేశం మరి మా బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర రాక్షస పరిపాలన నుంచి దించాలి, ప్రజలకు ప్రజారంజకమైన పరిపాలన ఇవ్వాలి, రాష్ట్ర పరిస్థితులు కాపాడుకోవాలి, హక్కులు కాపాడుకోవాలి, అనేక అంశాల సంకల్పం మా దగ్గర ఉంది. ఇట్లాంటి శ్రీనివాస్ గారు ఉండి సహకరించి జనసేన కూడా మంచి బ్రహ్మాండంగా పేరు తెప్పించి ఆయన్ని కూడా అభ్యర్థులు గెలిపించాలని పాలు పంచుకోవాలని కోరుకుంటున్నా. కానీ ఆయనకి వ్యతిరేకంగా మీరు అభ్యర్థులు పెట్టండి, మీరు రెబల్ అయితే మేము పెడతాము, మేమైతే మీరు పెడతాం, అలా పెట్టడానికి కుదరదు సార్. అందుకే జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది, సామరస్యం కూర్చుంటాం. అవసరం అనుకుంటే మేము త్యాగం చేస్తాము, మా అభ్యర్థులు త్యాగం చేస్తారు. మీ ముఖ్యంగా చెప్తాను, ఈ రోజు బాబు గారు చేతికి చెప్పిన మొట్టమొదటి మాట ఇదే, ఆ బీజేపీ వాళ్ళు ఎవరో ఒకరు వస్తే పొత్తులకు సీట్లు చాలకపోతే మా అభ్యర్థులు త్యాగం చేస్తామని చెప్పిన సంఘటన మీకు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు. కానీ వాస్తవంగా బయటకు వచ్చి ఆబ్జర్వ్ చెప్పిన మాట ఇది, దయచేసి అర్థం చేసుకోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితి తక్కువ చేయమేమో, బాబు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఎవరూ వ్యతిరేకించకూడదు, ఎందుకంటే వాళ్ళు మా నాయకులు. ఈ డిబేట్ ద్వారా మీకు ఒక విన్నవించుకుంటున్నాను. జనరల్గా మీ గ్రౌండ్ లెవెల్లో చూసుకోండి, ఈ పొత్తు గెలవాలి అనుకున్నట్లయితే గ్రౌండ్లో చూసుకున్నట్లయితే సముచిత స్థానాలు అధికారంలో భాగస్వామ్యం లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒక్కసారి మీ అధిష్టానానికి చెప్పుకోవడానికి ట్రై చేయండి. మీరు అన్నీ తెలిసే చేశారో మా అధినాయకులు మీరు అనొచ్చు. ఆవేశంలో కాకుండా ఆలోచన చేసి చేయండి. గెలవాలనే కోరుకుంటున్నాము. కొద్దిగా ఆలోచించి 40 వరకు తీసుకురావడానికి ట్రై చేయండి. లేని పక్షంలో పొత్తు మొత్తం కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ఇంకొకరికి అవకాశం ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. గుర్తుంచుకోండి ఒకసారి. శ్రీనివాస్ గారు, మీ వాల్యుబుల్ సూచనలు తప్పకుండా మా అధిష్టానం తెలియజేస్తాం. దానికి ముందే జాయింట్ యాక్షన్ కూడా తెలియజేస్తాం. నేను ఏ విషయాన్ని చెప్తే వాసుదేవన్ గారు ఎక్కడికి వెళ్తారో ఆయన అడగని చెప్తారు. చాలా విషయాల్లో లోకేష్ గారిని బాబు గారితో కొట్లాడండి, చాలా విషయాలు. ఆ విషయంలో నేను మిమ్మల్ని పూర్తిగా అప్రిషియేట్ చేస్తాను శ్రీనివాస్ గారు. టైమ్ అండ్ అగైన్ మీ పరోక్షంలో కూడా నేను చెప్తా, తెలుగుదేశం పార్టీలో కూడా డెమోక్రటిక్గా ఆలోచించే నాయకులు 10 మంది ఉంటే ఆ 10 మందిలో 1 నుంచి 10 వరకు ఈయన పేరే ఉంటుందని నేను చాలాసార్లు పరోక్షంగా మీ మిత్రులను అడగండి చెప్తా. శ్రీనివాస్ చౌదరి గారు చెప్తారు. శ్రీనివాస్ చౌదరి గారు చాలా డెమోక్రటిక్ గా మాట్లాడతారు. కాకపోతే నేను ఇందాక మీరు మాట్లాడినప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు రైట్ శ్రీనివాస్ చౌదరి గారు నేను సాధించుకోవాలి, నాకు ముఖ్యం కాదు, శ్రీనివాస్ చౌదరి గారు నాకు